అందరికీ నమస్కారం. ముందుగా మన సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక పండుగలు జరుపుకుంటారు. కానీ అంతర్జాతీయంగా ప్రపంచం అంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకుంటారు అందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ దేశంలో జీసస్ క్రైస్ట్ జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా మరి అందరూ కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. జనరల్ గా ఈ క్రిస్మస్ ఈ నెలనంతటిని కూడా సీజన్ ఆఫ్ జాయ్, సంతోషంతో కూడినటువంటి ఈ సీజన్ ని ప్రతి ఒక్కరు కూడా మరి జరుపుకుంటూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి నరావతారిగా రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పాపం నుంచి విడిపించి రక్షణలో నడిపించి తన నిత్య జీవనానికి తీసుకువెళ్ళడానికే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. అది కూడా పశువుల తొట్టెలో పసిబాలుడిగా జన్మించాడు. ఒక దేవాతి దేవుడు తను తాను తగ్గించుకొని తన తల్లిదండ్రులైన యోసేపు అదేవిధంగా మరియ గారికి ఒక పశువుల తొట్టెలో ఒక పసిబాలుడు చిమ్మ చీకటిలో ఎముకలు కొరికే చలిలో మరి యేసుక్రీస్తు ప్రభు గారి తల్లి అయినటువంటి మరియ ఆ ప్రసవ వేదన అనుభవిస్తుంటే ఏ ఒక్కరూ కూడా సహాయం చేయకుండా, ఏ ఒక్కరూ కూడా కనీసం స్థలం ఇవ్వకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ పశువుల పాకలో, పశువుల తొట్టెలో యేసుక్రీస్తు ప్రభు గారు జన్మించారు. ఇది కేవలం ఈ భూమి మీద నుండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించి పాప బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి తన నిత్య రాజ్య వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు. నేటికి కూడా ఇజ్రాయెల్లో తెరచి ఉన్న సమాధి ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మన సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.